హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మక్క రొట్టె ఎలా చేసుకుంటారో చూసేద్దామా. ముందుగా తగినంత వాటర్ని స్టవ్ పై వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బేసిన్ తీసుకొని రొట్టెకి కావాల్సిన పిండిని, మక్క పిండిని తీసుకోవాలి. అందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న నీటిని పోసుకుంటూ మంచిగా కలుపుకొని తడి ఆరిపోకుండా ఒక సైడ్కి గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు రొట్టెకి కావాల్సిన పిండిని మెత్తగా వాటర్ పోసుకొని పిసుక్కుంటూ చేతిపై ఇలా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత పీట పైన కాస్తంత పిండి పోసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ రొట్టెనైతే కొట్టుతూ ఉండాలి. ఆపకుండా పిండి పోసుకుంటూ కొట్టుతూ ఉండాలి. అలా కొడుతూ ఉండడం వల్ల పిండి అయితే రౌండ్గా మృదువుగా రొట్టె అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు పొయ్యి అంటించుకోవాలి. పొయ్యి పైన పెంక పెట్టుకొని పెంక వేడయ్యాక నూనె అద్దాలి. నూనె అద్దాక ఇప్పుడు రెడీ అయిన రొట్టెనైతే దానిపై వేసుకోవాలి. రొట్టె కొంచెం గరం అయ్యాక దానిపైన ఒక గుడ్డతో నీటిని అద్దాలి. నీటిని అద్దాక రొట్టెనైతే ఇంకో వైపుకు తిప్పుకొని మంచిగా రోస్ట్ చేస్తూ ఉండాలి. రోస్ట్ చేసినప్పుడు మృదువుగా మంచిగా పూరిలా పొంగుతుందండి. అలా పొంగినప్పుడు మంచిగా కాలిందని అర్థం. అది తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం మక్క రొట్టె అయితే రెడీ అయిందండి. దీనిలోకి చికెన్ గ్రేవీ కర్రీ చేసుకొని తింటే యమ్మీగా, హెల్తీగా, టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.